నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. 5 రోజుల్లో 4 రాష్ట్రాలు తిరిగాడు సాదిక్. లవ్ జిహాద్ పేరుతో ఇస్లాం మతంకి కన్వర్ట్ అవ్వాలని చెప్పి నూకరాజు గారి కూతురైన సౌజన్యని ప్రలోభపెట్టాడు. అది కాకుండా ఆవిడ చాలా పర్సనల్ వీడియోస్ అతను ఫోన్లో పెట్టి బ్లాక్మెయిల్ చేసేవాడు. ఆఖరికి నూకరాజు గారి కూతురు, దాని తర్వాత సౌజన్య, నూకరాజు గారు వాళ్ళు రాసిన లెటర్ కార్ డిక్కీలో దొరికిన 3 స్ట్రాంగ్ లెటర్స్ ఎవిడెన్స్తో పోలీసులు సోదాలు చేయగా, ఇన్వెస్టిగేట్ చేయగా ఈరోజు ఈ సాదిక్ని పట్టుకోగలిగారు. అతని ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా కేరళ నుంచి విదేశాలు దొబ్బేద్దాం, పారిపోదామని. ప్రతి ప్లేస్లోను కర్ణాటకకి వెళ్ళటం, సిమ్ కార్డ్ మార్చేయటం, ఇంకో ప్లేస్కి వెళ్ళటం, సిమ్ కార్డ్ మార్చేయటం, ఎవరికి చిక్కకుండా పారిపోదామని ప్రయత్నించిన ఈ లవ్ జిహాద్ సాదిక్ ఖాన్కి చుక్కలు కనిపిస్తున్నాయి ఈరోజు. ఇతని వల్ల రైఫిల్ షూటర్ నేను ఒలింపిక్స్కి ట్రైన్ చేస్తాను, నన్ను మించిన ట్రైనర్ ఎవరు లేడు, ఇండియాని పైకి తీసుకెళ్తానని రెచ్చిపోయి సౌజన్య వాళ్ళ కొడుకు కార్తిక్ని రైఫిల్ షూటింగ్కి తీసుకెళ్తే వాళ్ళ మదర్ సౌజన్యని లోబర్చుకుని ఇష్టం వచ్చినట్టు ఆవిడని బెదిరించి ఇస్లాంకి కన్వర్ట్ అవ్వాలని ఆవిడ నగలు, ఆస్తి, లాకర్ కీస్ ప్రతి ఒక్కటి అతని పేరు మీద రాంచుకుని చివరికి వాళ్ళ హస్బెండ్ని కూడా అతి క్రూరంగా చంపేశాడు అని చెప్పి సౌజన్య గారు ఆవిడ లెటర్లోనే రాశారు. ఆదివారం రోజు నూకరాజు గారు, వాళ్ళ కుటుంబం, సౌజన్య, అలాగే మనవడు కార్తిక్, దాని తర్వాత వాళ్ళ వైఫ్ అందరూ కలిసి చాలా సున్నితమైన మనసు వాళ్ళు కాబట్టి బెదిరింపులకి వాళ్ళు కృంగిపోయి వాళ్ళు గోదావరిలో దూకి సూసైడ్ చేసుకుందామని దూకేశారు. దాంట్లో కార్తిక్కి మాత్రం ఈత వచ్చు కాబట్టి అతను వాళ్ళ మదర్ని కాపాడుదామని వెళ్తే అమ్మమ్మని కాపాడు అని, అంటే లాస్ట్ మినిట్ దాకా బతకాలన్న హోప్ ఉంటుంది కదండి ఎవరికన్నా. ఏదో స్పర్ ఆఫ్ మూమెంట్లో దూకినా బ్రతకాలని ఒక చిన్న హోప్ ఉంటుంది కదా, అది కాపాడమంటే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆవిడ చనిపోయి ఉన్నారు. ఈ లోపు వీళ్ళ మదర్ కూడా డ్రౌన్ అయిపోయారు. వీళ్ళ డెడ్ బాడీస్ని వెలికి తీయడానికి లంక ప్రాంతాలన్నింటిలోనూ వెతికిస్తే సోమవారం రోజు ఇక్కడ నూకరాజు గారి బాడీ దొరికితే ఆయనకి అంత్యక్రియలు చేశారు. దాని తర్వాత మొన్న అంటే లిటరలీ నిన్నండి నూకరాజు గారి భార్య సౌజన్య డెడ్ బాడీస్ దొరికినాయి. కార్తిక్ ఒక్కడే బయటపడ్డాడు ఈ మొత్తం దాంట్లో. భాస్కర్ రెడ్డి గారు ఎవరైతే సౌజన్య గారి మామగారు ఉన్నారో ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కార్లో దొరికిన 3 లెటర్ల ఆధారంతో ఈ లవ్ జిహాద్ క్రిమినల్ని పట్టుకుని ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి తీసుకురాబోతున్నారు, కాకినాడకి తీసుకొస్తున్నారు ఇతన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. రేపు 12 గంటల లోపు మ్యాజిస్ట్రేట్ ముందు ఇతన్ని ప్రవేశపెట్టి దాని తర్వాత తగు చర్యలు తీసుకుంటారు. విచిత్రం ఏంటంటే దీంట్లో కోటాను కోట్లు ఇతని బ్యాంక్ అకౌంట్లో ఉందంట. ఒక నార్మల్ రైఫిల్ షూటర్కి ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎంతమందిని కొల్లగొట్టాడు, ఎన్ని కుటుంబాలను నాశనం చేశాడు, ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం. లవ్ జిహాద్ పేరుతో ఇది మొదటిసారి కాదు, ఇది వరకు కూడా ఒక స్కూల్లో ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళిన ఈ సాదిక్ ఖాన్ ఇంత క్రూరమైన నీచుడు, ఈ నీచుడు ఆ స్కూల్లో కూడా ఒకళ్ళ సూసైడ్కి కారణమయ్యాడు. కానీ ఎవరు ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. అతి క్రూరంగా, అతి హింసిస్తూ ప్రతి ఒక్క స్టూడెంట్ని టార్చర్ చేస్తూ రైఫిల్ షూటింగ్ నేర్పించే ఒక క్రిమినల్ ఇడియట్ ఈ సాజిద్ ఖాన్. ఈ సాజిద్ ఖాన్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు చేరాడు ఆంధ్రప్రదేశ్ కాకినాడకి. ఇతనికి చాలా సీరియస్ అండ్ శిక్ష పడాలి. అండ్ ఓపెన్గా సోషల్ మీడియాలో అందరు రాస్తుంది అసలు ఇలాంటి ఇడియట్స్ని ఎన్కౌంటర్ చేయాలి. ఇట్ ఇస్ ఫ్యాక్ట్. కుటుంబ వ్యవస్థని ఆడుకుని, మహిళల్ని లోబర్చుకుని, ఒక వీక్ మూమెంట్లో పట్టుకుని ఆఖరికి వాళ్ళ భర్తను చంపేసేసి కుటుంబం మొత్తానికి నాశనానికి కారకుడైన ఈ సాజిద్ ఖాన్ గురించి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.